ఇంటి పక్కనే ఖాళీ ప్లేస్ ఉంటుందన్నమాట. అందులో మునగ చెట్టు, ఆకు చాలా ఫ్రెష్‌గా ఉంటది. అంతకుముందు ఎప్పుడో ఒకసారి కోస్తూ ఉంటాను. కానీ ఈ మధ్య కోయాలంటే కొంచెం బద్ధకమేసి అలానే ఉన్నాననమాట. కాకపోతే మునగాకు చాలా మంచిది కదా! హెల్తీగా అని నాకు గూడా ఇష్టము. అంటే నేను రైస్‌లో కంటే కూడా స్నాక్స్‌లాగా బౌల్‌లో వేసుకొని తింటా. అంత ఇష్టం అనమాట. ఫస్ట్ చూసినప్పుడు కొద్దిగానే ఉన్నట్టు అనిపించింది కానీ, కోసిన తర్వాత ఎంత అనిపించిందో చాలా ఎక్కువే అయింది తాలింపు. ఇంకా తాలింపులో ఓన్లీ తాలింపే గాకుండా కొంచెం కందిపప్పు వేసుకుంటే ఇంకా టేస్ట్‌గా ఉంటుంది. నేను అలానే చేసుకుంటాననమాట ఎప్పుడు చేసినా గూడా. ఇంకా ఆకు ఒలుస్తా ఉంటే గండు చీమ కనిపించింది. నాకు చిన్నప్పుడు కుట్టిందది. ఎంత బ్లడ్ వచ్చిందసలు. చాలా భయం. నాకు చాలా పెయిన్ గూడా వస్తుంది అది కుడితే. ఎప్పుడో కుట్టింది. ఈలోపైతే నేను ఆకంతా ఒక బౌల్‌లో తీసేసుకున్నాను. తీసుకొని పక్కన పెట్టేసుకున్నా. వాష్ చేసుకొని ఇంకా రైస్ నానబెట్టుకున్న. రసం కూడా ప్రిపేర్ చేసుకుంటున్నా. రసం 2 టైప్స్ చేశా అనమాట. ఇది కొంచెం హెల్త్ బాలేదు. ఫాస్ట్‌గా అయిపోతదని ఇట్లా చేస్తున్నా. ఇంకా ఆకు, ఇంకా కందిపప్పు కూడా ఉడికిపోయి పక్కన పెట్టేసుకున్నా. కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకొని, ఇంకా తిరువాత పెట్టేసుకొని, ఈ ఉడికించుకున్న మునగాకునైతే అందులో వేసేసుకొని కాసేపు నూనెలో మగ్గించుకుంటే టేస్ట్ బాగుంటుంది. కమ్మగా కూడా ఉంటది. ఉత్త ఆకు కంటే కూడా ఇలా చేసుకుంటే. ఇంకా పల్లి పౌడర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నా అనమాట. అది వేసేసి ఇందులో వేసేస్తున్నా. చాలా బాగుంది తాలింపు. కొంచెం స్పైసీ అనిపించింది. కారం ఎక్కువ వేసాను అనమాట. కొంచెం లిటిల్ బిట్.